ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి రండి వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని లేఖనాల్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం నేను చదువుతున్నాను, కొన్ని మాటలు చదువుతున్నాను. 5వ వచనం, 21వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదాని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడిపక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పిన గనుక వారలాగా చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు ఆయన నిన్ను లేమిలో ఉంచేటటువంటి దేవుడు కాడు. హల్లెలూయా. నీకు లేమినిచ్చేటటువంటి వాడు కాడు. ఆయన నీకు లేమిని అనుగ్రహించేవాడు కాడు. లేమిలో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చేవాడు. నీ యొక్క స్థితిగతులను ఆయన మార్చేవాడు. అందుకే మనం ఇక్కడ లేఖన భాగాలను చూస్తూ ఉన్నాం. ఆయన నీ స్థితిగతులను ఏం చేస్తాడంటే ఆయన మారుస్తాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆయన నీ స్థితిగతులను మార్చే దేవుడై ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు శిష్యులు ఎలా ఉన్నారు అని మనం చూసినట్లయితే, ఈ సందర్భాన్ని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ శిష్యులు లేమిలో ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆహారం కావాలి కదా, మనకు డబ్బులు కావాలి, ఆహారం కావాలంటే కొనుక్కోవాలి. కాబట్టి అయితే శిష్యులు చూసినప్పుడు వారు కూడా కొదువులో ఉన్నారు, వారు కూడా లేమి కలిగి ఉన్నారు. హల్లెలూయా. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఈ సంఘటనలన్నీ కూడా యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధరణ అయిన తర్వాత వారికి కనబడినటువంటి 40 రోజులు వాళ్ళతో ఉన్నటువంటి రోజుల సంఘటనలు. ఇప్పుడు ఆ సందర్భాన్ని గురించి కాదు మనం మాట్లాడుకునేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వారు యేసుప్రభు వారు అన్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సరస్వతికి సువార్తను ప్రకటించండి అయ్యా అంటే, వారు చేస్తున్నది ఏంటి అయ్యా అంటే, వారు వెళ్ళి చేపలు పడుతున్నారు. పేతురు ముందుగా వెళ్ళాడు. సరే, మొత్తానికి వారికి చేపలు పట్టడానికి వెళ్తే వాళ్ళకి ఏం దొరకలేదు. అయితే ప్రభువారు వారి దగ్గరికి వచ్చి, వారు శ్రమపడ్డారు, వారు కష్టపడ్డారు, వారు ప్రయాసపడ్డారు, కానీ వారికి దొరకలేదు. మరి నీవు కూడా ప్రయాసపడుతూ మరి సరైన స్థితి లేనప్పుడు, నువ్వు లేమిలో ఉంటూ ఉన్నప్పుడు, మరి నీ కుటుంబము లేమి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను దర్శించేవాడు. హల్లెలూయా. నిన్ను ఆయన లేమిలో ఉంచడు. హల్లెలూయా. నిన్ను ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. నీకు సమృద్ధినిచ్చేటటువంటి దేవుడు. ఏలియా భక్తుని మనం చూస్తే ఆయన అనేక సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ఆ యొక్క విధవరాలు కుటుంబంలో, సారెపతు గ్రామములో ఏలియా దైవజనుని ఆ కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా పోషించాడు. 5 రొట్టెలు 2 చేపలు చిన్నపిల్లవాడు యేసుప్రభు వారికి ఇచ్చినప్పుడు ఆయన ఆశీర్వదించి వాటిని విరిచి 5,000 మందికి ఆహారంగా వడ్డించాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నీ లేమిని ఆయన తీర్చేవాడై ఉన్నాడు. మరి నువ్వు దేవుడు లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, మరి ఈరోజు వాక్య భాగ సారాంశం ఏంటంటే, దేవుడు లేని మనుష్యుడు, అంటే దేవునితో నడవనటువంటి, దేవునితో జీవించని మనుష్యుడు మరి ఏం చేసినప్పటికీ లేమిలో నుండి బయటికి రాలేకపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాను, క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి నువ్వు దేవుని కొరకు జీవించకుండా, నువ్వు దేవునితో నడుచుకోకుండా, దేవుని వాక్య ప్రకారం ఆయన కొరకు జీవించకుండా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకుండా, మరి చాలామంది ఆదివారం దేవుని మందిరాలకు వెళ్ళటం లేదు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి. ఖచ్చితంగా శుక్రవారం మీ సంఘంలో, శనివారం శుక్రవారం, కొంతమంది బుధవారం పెట్టుకోవచ్చేమో. మరి ఈ ఉపవాస ప్రార్థనలు ఎవరి కోసము? విశ్వాసుల కోసం. కనుక విశ్వాసలేనటువంటి వారు ఏం చేయాలంటే, ఆ యొక్క ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాలి. వీలైతే మీ యొక్క రిక్వెస్ట్ను, ప్రార్థన అవసరతను తెలియజేసి ప్రార్థించుకోవాలి. గనుక నువ్వు దేవుని గనుక ఈరోజున వెంబడించే మనుషుడై నిరాశలో, నిస్పృహలో, నీవు ఆందోళన పడుతూ, నువ్వు లేమిలో ఉంటూ, నీకు సరైన స్థితి లేకుండా
మరి నీకు ఆ పోషణ సరిగ్గా లేకుండా పిల్లల విషయంలో, వారి చదువుల విషయంలో నువ్వు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఈరోజు వర్తమానం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను లేమి నుండి విడిపించేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన శిష్యులను విడిపించాడు. హల్లెలూయా. ఆయన చెప్తూ ఉన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగినప్పుడు వారు ఏమీ లేదు. వారు ప్రయాసపడుతూ ఉన్నారు, వారు కష్టపడుతూ ఉన్నారు, కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమి కూడా దొరకలేదు. ఎంతోమంది ఇలాగన పనిచేస్తూనే ఉన్నారు, వ్యాపారం చేస్తూనే ఉన్నారు, కానీ వారి కుటుంబాలు శ్రమతో, కష్టముతో, మరి లేమితో కూరుకొని పోతూ ఉన్నాయి. మరి నువ్వు గనక పూర్తిగా దేవుణ్ణి వెంబడించినట్లయితే, దేవుని కొరకు జీవించినట్లయితే నీలో ఆయన అద్భుతములను చేసేవాడు, ఆశ్చర్యక్రియలను చేసేవాడు. ముందుగా నువ్వు రక్షింపబడాలి, మారు మనసు పొందాలి. నేడే మోక్కరించి నీ తప్పులు ఒప్పుకొని, పాపములు ఒప్పుకొని మోక్కరించి దేవుని కొరకు జీవించు. క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళు. ఆయన నీ లోటుపాట్లను తీర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంతోమంది దేవుని బిడ్డల యొక్క లోటుపాట్లను ఆయన తీర్చిన వాడే ఉంటూ ఉన్నాడు. నీ లోటుపాట్లను కూడా తీర్చేవాడు ఆయన, నీకు సహాయం చేసేవాడు. నువ్వున్న విపరీతమైన పరిస్థితుల నుండి నిన్ను తప్పనిసరిగా విడిపించేవాడే ఉన్నాడు, నిన్ను ఆదుకునేవాడే ఉన్నాడు. ఈ లేఖనాల్లో మాత్రమే కాకుండా నిన్ను ఆయన ఆదుకొని నడిపిస్తాడు, విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారితో అన్నాడు, కుడి పక్కన వలలు వేయండి అన్నప్పుడు మనం వాక్యంలో మనం చూచినప్పుడు ఆయన అంటున్నాడు 6వ వచనంలో, కుడి ప్రక్కను వలలు వేయుడి మీకు దొరుకునని చెప్పగా వరాలకు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు అని వాక్యంలో రాయబడింది. కాబట్టి యేసు ప్రభు వారు చెప్తున్నాడు, వల కుడి పక్కన వేయండి అన్నాడు. నీ యొక్క ఆలోచనలు, తలంపులు కాకుండా దేవుని మాట ప్రకారంగా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకు ఎంత ప్రయాసపడినా అక్కడ చేపలు దొరకడం లేదు. కుడి పక్కన వల వేయండి అన్నాడు. ఆ కుడి పక్కన ఎప్పుడైతే యేసర్రా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, విస్తారమైనటువంటి చేపలు పడి వారు వలలు లాగలేక బరువెక్కి, హల్లెలూయా. నీవు కూడా ఆయన మాట చొప్పున జీవించినట్లయితే నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అంటాడు కీర్తనాకారుడు. నీ వాక్యము నాకు దీపము అంటాడు కీర్తనాకారుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీవు కూడా దేవునికి లోబడి జీవించినట్లయితే నిన్ను విడిపిస్తాడు, నీ లేమిలో నుండి విడిపిస్తాడు, నీ ఇక్కట్ల నుండి విడిపిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నడిపిస్తాడు. దేవుని ఉన్నతమైన కృప నీకు, నీ కుటుంబానికి తోడే ఉండునుగాక. దేవుని వెంబడించి మార్పు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొక వర్తమానంలో కలుసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.